నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గడిచిన 5 ఏళ్లలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే శ్వేతపత్రం విడుదల చేసినట్లు వెల్లడించిన ఏపీ సీఎం చంద్రబాబు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికే తొలి ప్రాధాన్యత. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. జిల్లాలో కుష్టు వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలి. ఇంటింటి సర్వే చేపడుతున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్. ప్రభుత్వ ఉచిత ఇసుక పాలసీ అభినందనీయం. పేదల సొంత ఇంటి కల నెరవేరుతుందన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. భావితరాల భవిష్యత్తును గత ప్రభుత్వం ఎలా దెబ్బతీసిందో చెప్పి ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. విద్యుత్తో ప్రతి ఒక్కరి జీవితం ముడిపడి ఉంది. 5 ఏళ్లలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారు. విద్యుత్ సంస్కరణల వల్ల నా అధికారం పోయినా దేశం బాగుపడింది. నేను తెచ్చిన సంస్కరణలు వైఎస్ హయాంలో కనిపించాయి. మా హయాంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశాం. విద్యుత్ ఛార్జీలు పెంచకుండా చర్యలు తీసుకున్నాం. 2014-19లో సౌరశక్తి, పవనశక్తి ఉత్పత్తి పెంచాం. 2018 నాటి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఏపీ ఎదిగింది. 2018-19 నాటికి 14,929 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చేరేలా కృషి చేశాం. మా హయాంలో ట్రాన్స్కో, జెన్కో అవార్డులు వచ్చాయి. గత 5 ఏళ్లలో ప్రజలపై 32,166 కోట్ల ఛార్జీల భారం మోపారు. విద్యుత్ రంగంలో 49,596 కోట్లు అప్పులు చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుతో పేదల ప్రజల నడ్డి విడిచారని అన్నారు. 45 రోజుల నల్గొండ నుంచి మొత్తం మనుషులు తీసుకొచ్చి ఏపీఎస్సీబీ ఖైరతాబాద్లో మెయిన్ రోడ్డు అక్కడ పెట్టేసేవారు. అసెంబ్లీ మొత్తం స్టాల్వ్ అయిపోయేది. ఆ రోజంతా చర్చ దానిపైనే ఉండేటివి. ఈ విధంగా సమ్మర్ వస్తే నేనైతే అసెంబ్లీ నుంచి ఒక 1 స్టేజ్లో 95లో నేరుగా హెలికాప్టర్ వేసుకుపోయి ఆ ఎండిపోయిన పంటలు చూసి మళ్ళీ వచ్చి అసెంబ్లీకి సమాధానం చెప్పిన రోజులు ఉన్నాయి. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అక్కడి నుంచి 2003-4లో మనం ఇది చేసాం. ఒక మాటలో చెప్పాలంటే నా పవర్ పోయింది, కానీ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వల్ల దేశం బాగుపడింది. 2004లో మేజర్గా అందరూ నన్ను వ్యతిరేకించి ఆ రోజు అప్రతిష్ట పాలు చేస్తే గవర్నమెంట్ పోగొట్టుకున్నాం. కానీ ఒక తృప్తి, నేను చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ శాశ్వతం. దేశం బాగుపడింది, మన రాష్ట్రం కూడా బాగుపడే పరిస్థితికి వచ్చింది. ట్రాన్స్మిషన్ లాసెస్ ఒకప్పుడు 35% చూపించేవాళ్ళు, అది కూడా 38% కూడా లేదు. నేను వచ్చిన తర్వాతనే ఎనర్జీ ఆడిటింగ్ పెట్టాం. రిఫార్మ్స్లో భాగంగా అవన్నీ స్ట్రీమ్ లైన్ చేశాం. అది 20%, 23% 2003-4 తీసుకొచ్చాం. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు 7-8% తీసుకొచ్చాం. నేను ఎప్పుడు ప్రపంచం అంతా చూసి 2-3% రావాలని చెప్పేవాడిని. ఆ విధంగా మొత్తం ట్రాన్స్మిషన్ లాసెస్ కానీ డిస్ట్రిబ్యూషన్ లాస్ కానీ పెద్దగా ఎత్తుగా తగ్గించాం. నెక్స్ట్, ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఏనాడో భూస్థాపితం అయిందని, అలాంటి పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తుందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్ జయంతి వేడుకల పేరిట కాంగ్రెస్ పార్టీ చేసిన హడావిడిని రవిచంద్రారెడ్డి ఎండగట్టారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ, కేవలం తన అన్న జగన్ మీద కోపంతోనే షర్మిల పార్టీ నడుపుతోంది అని,
వైఎస్ఆర్ మీద అంత మమకారం ఉంటే ఆయన పేరును చంద్రబాబు తొలగిస్తుంటే షర్మిల ఎందుకు మాట్లాడడం లేదు అని ప్రశ్నించారు. ఉండవల్లి గారు, కేవీపీ గారు, మరి కొంతమంది నాయకులు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారితో వారికి ఉన్న అనుబంధం, ఆయన చేసిన మంచి పనులు, వాటి గురించి మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా కొందరు ఒక అడుగు ముందుకు వేసి తిరిగి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మళ్లీ లేచి నిలవాలని కోరుకోవడం జరిగింది. కానీ వాళ్ళందరూ కన్వీనియంట్ గా మర్చిపోయిన ఒక అంశం ఏదైతే ఉందో, విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ ని అన్ని విధాలుగా నడ్డి విడిచిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో భూస్థాపితమైంది కాబట్టి, దానికి జవసత్వాలు లేని పరిస్థితి వచ్చింది కాబట్టి, దాన్ని ఎలాగైనా మళ్లీ లేచి నడిచేలా చేయాలనే వాళ్ళ తాపత్రయం తప్పు కానప్పటికీ ఆచరణ సాధ్యం కాని విషయంగా మనందరికీ తెలుసు. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన నిర్వహించే సింహాచలం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా చూడాలని సూచించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో భక్తుల గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై సమన్వయ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 20 తెల్లవారుజామున నుంచి 21 సాయంత్రం వరకు కొండ దిగువ తొలి పావంచ వద్ద భక్తులను ట్రాఫిక్ను క్రమబద్ధీకరణకు పోలీస్ బందోబస్తు, పోలీస్ శిబిరాలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. క్యూ లైన్లు, రద్దీ ప్రదేశాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, తోపులాట్లు లేకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. As you all know, coming 20th, we will be having the Giri Pradakshina Karyakrama. So, దాంట్లో భాగంగా కొన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. This preliminary meeting is called for to have that coordination amongst departments. There are a lot of departments involved, primarily the endowments department, followed by police department, GVMC, and other line departments of the government. So, ఈ మంచి కార్యక్రమంలో అందరూ పాల్గొని దీన్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడానికి ఈ ప్రిలిమినరీ మీటింగ్ ఈరోజు మనం చేసుకుంటున్నాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. ఎయిర్పోర్ట్ టెర్మినల్, రన్వే తదితర నిర్మాణాలను జాతీయ రహదారితో విమానాశ్రయ అనుసంధాన రహదారిని పరిశీలించారు. దీనిలో భాగంగా విమానాశ్రయ నిర్మాణ పనులు జిఎంఆర్ సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. విమానాశ్రయ భూసేకరణ అంశాలపై జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మంత్రికి వివరించారు. అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తన ప్రథమ ప్రాధాన్యతగా నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఉత్తరాంధ్ర అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే గుండెకాయలా ఉన్న ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఎంత శరవేగంగా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే ఈ ప్రాంతం ఆర్థికంగా అంత వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, శాసనసభ్యులు లోకం నాగమాధవి, అదితి విజయలక్ష్మి గజపతిరాజు, జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఇప్పుడే మరొక రివ్యూ కూడా తీసుకున్నాం. మా తాలూకు ఆలోచన ఎంత తొందరగా కన్స్ట్రక్ట్ చేస్తే అంత బాగుంటుందని చెప్పి దానికి 6 months ముందే ఆ కన్స్ట్రక్షన్ కూడా ఫినిష్ చేయాలని కూడా మేము చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఏవైనా సహకారం మా సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ, స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అది కూడా వార్ ఫుటింగ్ మీద, మిషన్ మోడ్ మీద కార్యక్రమాలన్నీ కూడా చేసి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ మాత్రం
2026 సంవత్సరంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలన్న ఆలోచనతో మేమందరం కూడా ముందుకు వెళ్తున్నాం. అదే ఆలోచన ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ తాలూకు ఆలోచన కూడా. ఎందుకనంటే ఇద్దరు నాయకులు ఉత్తరాంధ్రని చాలా ఇన్డెప్త్గా స్టడీ చేస్తున్నారు. ఈ యొక్క ప్రాంతాన్ని ఈరోజు అప్గ్రేడ్ చేసుకొని ప్రపంచ పటంలో పెట్టాలన్న ఆలోచన ఈరోజు నాయకులుగా వాళ్ళిద్దరిలో ఉంది. దానికి బేస్ ఈ యొక్క ఎయిర్పోర్ట్ తాలూకా యాక్టివిటీ దానికి బేస్గా ఫార్మ్ అవుతుంది. ముఖ్యంగా ఒక ముక్కలో చెప్పాలనంటే ఈ ఎయిర్పోర్ట్ అవ్వడంతో ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ సుమారు 6 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఈ ఎయిర్పోర్ట్ ద్వారా మనకు లభిస్తుంది. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ తీసుకురావడం అభినందనీయమని చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు గారు అన్నారు. రాజ్యంలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉచిత ఇసుక పాలసీ అనేది రాష్ట్ర ప్రగతికి బాట అని చెప్పుకొచ్చారు. పేదల సొంతింటి కల నెరవేరుస్తుందని, భవన నిర్మాణ రంగం ఊపందుకుంటుందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే అమల్లోకి తెచ్చారని ఆయన అన్నారు. ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇంత త్వరితగతిన ఈ నిర్ణయం తీసుకోవడం ముదాహం, చాలా ఆనందదాయకం. తిండి, బట్ట, నీడ. ఈ నీడ అనేటటువంటిది గృహం, ప్రతి మనిషికి చాలా అవసరమైనటువంటిది. దాంట్లో ఈ పనిముట్టు అయినటువంటి ఇసుక బంగారం అయిపోవడం, బంగారం అయినా కొనుక్కోగలిగారు కానీ ఇసుక కొనుక్కోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఈ ఇసుక విధానం పేదలకి, మధ్యతరగతి ప్రజలకి, కింది తరగతి ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంది అనేటటువంటిది మాకు స్పష్టంగా వినిపిస్తుండేటటువంటి పరిస్థితి. అందువల్ల దీనికి జిల్లా కలెక్టర్ని సారథిగా పెడుతూ, మరి అదేవిధంగా జాయింట్ కలెక్టర్తో సహా ఎక్కడెక్కడైతే స్టాక్ పాయింట్స్ ఉంటాయో ఆ స్టాక్ పాయింట్స్ నుంచి ఉచితంగా ఇసుకని ఓన్లీ రవాణా ఛార్జీ, హ్యాండ్లింగ్ తప్ప మిగతాదంతా కూడా ఉచితంగా ఇచ్చేటటువంటిది కలెక్టర్ పర్యవేక్షణ. జిల్లాలో కుష్టు వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. జిల్లాలో వ్యాధి వ్యాప్తికి కారణాలు గుర్తించి వాటిని నివారించాలని సూచించారు. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18 నుంచి ఆగస్టు 2 వరకు జిల్లాలో ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ తన ఛాంబర్లో వివిధ శాఖ అధికారులతో సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కుష్టు వ్యాధి వ్యాప్తి చెందడానికి వీల్లేదని స్పష్టం చేశారు. వ్యాధిని సంపూర్ణంగా నిర్మూలించేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం ద్వారా వ్యాధిని చాలా వరకు అరికట్టవచ్చని, వ్యాధిగ్రస్తులను ముందుగానే గుర్తించవచ్చని సూచించారు. కొంతమంది సిగ్గుపడతారు, కొంతమంది ఇబ్బంది పడతారు, కొంతమంది అంటే నాకు అది కాదు. స్టాప్ డయేరియా కార్యక్రమంలో భాగంగా నగరంలో కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎంఎం నాయుడు తెలిపారు. ఈరోజు తన కార్యాలయంలో వాజీ న్యూస్తో మాట్లాడారు. ప్రజలు కూడా సహకరించి నీటి నిల్వలు లేకుండా దోమలు వృద్ధి చెందకుండా చూడాలన్నారు. వర్షపు నీరు సజావుగా ప్రవహించేందుకు పెద్ద ఎత్తున పూడికతీత పనులు ముమ్మరం చేస్తామన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని వ్యాధులు ప్రబలకుండా చూడాలన్నారు. తినుబండారాల దుకాణాలు, హోటల్లో పరిశుభ్ర వాతావరణం ఉండాలన్నారు. ప్రజలకు వేడివేడి పదార్థాలను మాత్రమే అందించాలన్నారు. స్టాప్ డయేరియా కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఇంటింటికి వెళ్లి అవగాహన కలిగిస్తామన్నారు. ప్రజలు కూడా సహకరించాలన్నారు. డోర్ డోర్ క్యాంపెయిన్ జరుగుతుంది. క్యాంపెయిన్ జరిగిన తర్వాత జింక్ ట్యాబ్లెట్ యూసేజ్ ఎలా చేసుకోవాలి, అలాగే ఓఆర్ఎస్ ద్రావణం ఎలా కలపాలి, సో దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఏమన్నా
మనకు అతిసార వ్యాధికి సంబంధించిన డయేరీకి సంబంధించిన లక్షణాలు ఉంటే సో అటువంటి ఎవరు కూడా చనిపోకుండా ఉండడానికి ఆస్కారం ఉండకుండా ఉండే విధంగా చర్యల్లో తీసుకోవడంలో భాగంగా ఇది చెప్తూ సో వాళ్ళందరినీ కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా తీసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ప్రజలందరినీ కోరే విధంగా ఏంటంటే దయచేసి ఇప్పుడు వర్షం రైనీ సీజనల్ కాబట్టి సీజనల్ డిసీజ్ ప్రబలడానికి ఆస్కారం ఉంది కాబట్టి వర్షాకాలం ప్రభావం కూడా స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నీటిని కాచి చల్లార్చి తాగాల్సిందిగా కోరడం జరుగుతుంది. రెండోది ఏంటంటే బయట ఫుడ్, రెండోది ఏంటంటే కులిన ఆహారాలు ఇలాంటివన్నీ తీసుకోకుండా ముఖ్యంగా కోరుతున్నాం. సో దీనికోసమే మేము హోటల్స్పై రైడ్ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే కులిన ఆహార పదార్థాలు ఎవరు కూడా తిని దానివల్ల డయేరియా బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో హోటల్ తనిఖీ చేయడం జరుగుతుంది. అక్కడ ఏమన్నా అన్హైజీనిక్ కండిషన్స్ ఉంటే వాళ్ళకి పెనాల్టీస్ కూడా లెవీ చేయడం జరుగుతుంది. ఇంకా తీవ్రమైన పరిణామాలు ఉంటే వాళ్ళకి హోటల్స్ అన్నీ కూడా క్లోజ్ చేయడానికి కూడా చర్యలు తీసుకోవడానికి ఎటువంటి వెనకడుగు వేయడం జరగట్లేదు. దీంతో పాటుగా మన చుట్టుపక్కల పరిసరాలు ఇంటి లోపల ఇంటి బయట చుట్టుపక్కల కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ప్రజలు అందరూ కూడా దీనికి సహకరించాల్సిన అవసరం ఉంది. మీ ఇంటి దగ్గర నుంచి వచ్చే చెత్తని తడి పొడి వేరు చేసి సెగ్రిగేట్ చేసి మా వెహికల్కి ఇవ్వాల్సిందిగా పారిశుద్ధ్య వెహికల్కి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎక్కడైనా కూడా మనము వెహికల్ రాకపోతే మీరు ఇమీడియట్లీ కమ్యూనికేట్ చేస్తే మీకు నెక్స్ట్ రోజన్నా వెహికల్ వచ్చి చెత్త పట్టుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మండల ప్రధాన కేంద్రమైన భోగాపురం గ్రామం మధ్యలో ఉన్న బట్టికాలకు ఎట్టకెలకే పనులు జరుగుతుండటంతో గ్రామ ప్రజల సమస్య తీరుతుందని భావించాలి. నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం నాగమాధవి పంచాయతీ అధికారులు మరియు గ్రామ పెద్దలతో బట్టికాలను పరిశీలించారు. బట్టికాల్లో పుడికలు దట్టంగా చేరిపోవడంతో వాటిని ప్రొక్లైన్ ద్వారా తొలగించే కార్యక్రమం చేపట్టారు. చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ ఓడించి చీపురుపల్లి ప్రజలు తప్పు చేశారని మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఆరోపించారు. బొత్స పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఆయన ఓటమితో బొత్సకి ఏమీ నష్టం లేదని, అది ప్రజల దౌర్భాగ్యమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంచి విద్య కావాలా, మంచి వైద్యం కావాలా, మంచి మందు కావాలా అంటే మంచి మద్యానికే ప్రజలు ఓటు వేశారన్నారు. మద్యం ధరలు తగ్గిస్తామన్న తెదేపా ప్రభుత్వం మాట తప్పిందని, రైతులకు ఇవ్వవలసిన విత్తనాలు, విద్యార్థులకు ఇవ్వవలసిన అమ్మఒడి కూడా ఇంతవరకు ఇవ్వలేదన్నారు. మంత్రి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ నిజంగా రాష్ట్ర నాయకత్వం వహించవలసినంత మనం శాసనసభ్యులకు అటువంటిది ఇవాళ మన మధ్య ఉండి నిజంగా మనం ఓడించామంటే మనమంటే మనం కాదు, ప్రజలు ఓడించారంటే వాళ్ళ దురదృష్టం, వాళ్ళ దౌర్భాగ్యం తప్పించి మనకు పోయింది ఏమి లేదు. మనం రాజకీయాల్లోని ఎవరు గడించింది లేదు, ఎవరు సంపాదించింది లేదు. పోతే ప్రజలే నష్టపోతారు, రైతులే నష్టపోతారు, లేదా మహిళలే నష్టపోతారు తప్పించి మనకేం ఇబ్బంది అయితే లేదు. కానీ మనందరం కూడా ఇవాళ జరుగుతున్న దాడులు మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, తెలుగుదేశం నాయకులు చేస్తున్న దాడులు. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆయన విగ్రహాలు తగలబెడుతున్నారు, లేదు శిలాఫలకాలు మనం ఏదైతే రైతు భరోసా లేదు మన సచివాలయాలు ఓపెన్ చేస్తే దానికి సంబంధించిన శిలాఫలకాలు కొట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా దౌర్జన్యాల్లో రౌడీజం చేస్తున్నారు. మరొక 4 రోజులు ఓపు పట్టకండి, తప్పకుండా ప్రభుత్వం తాలూకా విధి విధానాలు ప్రజలు గమనిస్తారు. తప్పకుండా మళ్ళీ ప్రజలు మనతోనే ఉంటారు, ప్రజలు మనకి అండగా నిలుస్తారు. కనుక మనందరం ధైర్యంగా పోరాటం చేయవలసింది. ప్రజల తరపున ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో, అమ్మఒడి ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, అదే ఆడపిల్లలు 18 సంవత్సరాలు నిన్న ఆడపిల్లలు అంటే 1500 ఇస్తానన్నారు, ఇంకెవ్వలేదు. ఇస్తారో లేదనేది చూడవలసిన అవసరం ఉంది. చూసి మనం తప్పకుండా దాని మీద ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు ఏవైతే నెరవేర్చలేదో ప్రజల తరపున పోరాటం చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి మాజీ ఎమ్మెల్యే బడిగొండ అప్పలనాయుడు సూర్యాస్తమయం తప్ప ఏ రోజైనా సూర్యోదయాన్ని చూడకపోవడం వల్లే ఆయనకు జ్ఞానోదయం కాలేదని జనసేన నాయకులు కాకర్లపూడి శ్రీనివాసరాజు ఆరోపించారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే లోకం నాగమాధవిపై ఆరోపణలు చేయడం సరికాదని ఆయన అన్నారు. కోనాడ గ్రామంలో వైఎస్ విగ్రహాన్ని గుర్తు తెలియని వారు ధ్వంసం చేస్తే కూటమి నాయకులపై నెట్టడం సరికాదని అన్నారు. రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం తల నరికితే మాట్లాడిన మీరు ఇప్పుడు మాట్లాడడం చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆరోపించారు.
ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బడుకొండ చేసిన అవినీతి అక్రమాల చిట్టా విప్పేందుకు నేను ఒక్కడనే చాలని నియోజకవర్గంలో ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాను అని కాకర్లపూడి శ్రీనివాసరాజు మాజీ ఎమ్మెల్యే బడుకొండకు సవాల్ విసిరారు. ప్రయత్నం లాభం లేకుండా ప్రయత్నం చేస్తాం. పైన అధికారుల కార్యక్రమం వైద్యుల కార్యక్రమం దాని పద్ధతుల వల్ల ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఇవన్నీ చూసి పట్టుకోలేని పట్టుకొని అప్పలేదు. ముందు అతనికి నేను మీ అందరి సాక్షిగా ఎవడో చెప్తాను. ముందు ఆయన సూర్యోదయం ఎలా ఉందో చూడమని ఒక ఛానల్ నుంచి ఆయన ఎప్పుడు సూర్యోదయం ఎప్పుడు చూసుకుంటాడు, సూర్యాస్తమం తప్పించి సూర్యోదయం ఎప్పుడు చూసుకుంటాడు. ఆయన పడుకొని అప్పలేడు. దయచేసి సూర్యుడు ఎన్ని గంటలకు ఉదయిస్తాడు, శీతాకాలం ఒకలాగా, వేసవకాలం ఒకలాగా, ముందు ఒకసారి 6 గంటలకు 5 గంటలకు సూర్యుని చూడరా బాబు. చూసిన తర్వాత అప్పుడు ఆ సూర్యకిరణాలని మీద పడి కొంచెం అది ప్రేమించినట్టు ఉంది. ఆ సూర్యకిరణాలు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ వస్తే నీకు ఆలోచన. కేంద్రంలో మోడీ ప్రభుత్వం మూడోసారి పీఠం మీద కూర్చున్నాక కొద్ది రోజులకే ప్రైవేటు టెలికాం కంపెనీలు మొబైల్ రీఛార్జ్ ధరలను భారీగా పెంచి ప్రజలపై 20,000 కోట్ల రూపాయల భారాన్ని మోపాయి. ఈ భారాలకు జియో ఉపక్రమించగా ఎయిర్టెల్, వొడాఫోన్ వాటిని అనుసరించాయి. నిర్వహణ వ్యయానికి తగ్గట్టుగా ధరలు పెంచడం అనివార్యమైనని అవి బయటకు ప్రకటించిన జనం మొబైల్ అవసరాన్ని లాభాల మూటలుగా మార్చుకోవడమే వాటి అసలు ఉద్దేశం అని సిఐటియు జిల్లా అధ్యక్షులు పి శంకర్రావు ఆరోపించారు. ఈ నేపథ్యంలో బొబ్బిల్లో సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. నీటిని వృధాగా చేయకుండా ఆన్ ఆఫ్ స్విచ్లను తప్పనిసరిగా వినియోగించాలని నగరపాలక సంస్థ ఈ శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నీటి వినియోగాన్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. చాలా ఏరియాల్లో త్రాగునీరు వృధాగా పోతున్న విషయాన్ని వాజీ ఛానల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఒక్కరూ త్రాగునీటి వృధా చేయకుండా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా నీటి పన్ను బకాయిలు ఉపేక్షించబోమని, సకాలంగా నీటి పన్ను చెల్లించాలని, వినియోగదారులు కుళాయిలు నిలిపివేస్తామని స్పష్టం చేశారు. నీటిని పంపిణీ ఎంతో వ్యయ ప్రయాసలు అవుతుందని, అట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ నీటి వినియోగాలు తప్పనిసరిగా సకాలంలో పన్నులు చెల్లించాలని అన్నారు. లేని పక్షంలో నీటి సరఫరాను నిలుపుదల వేస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి కుళాయిలకి కంపల్సరీగా ట్యాప్ హ్యాండ్లు బిగించుకోవాల్సిందిగా కోవడమైంది. నీటిని ఎక్కడ కూడా వృధా చేయొద్దు. ఇప్పుడు కానీ మనం వృధా చేస్తే వచ్చే సంవత్సరం వేసవికాలంలో మళ్ళీ మనమే ఇబ్బంది పడవలసి వస్తుంది. అలాగే ఎక్కడైనా పబ్లిక్ ట్యాప్స్కి కానీ హెడ్స్ లేకపోతే మా దృష్టికి తీసుకొస్తే వెంటనే వాటికి హెడ్స్ బిగించడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఇంటి కుళాయిలు ట్యాప్ హ్యాండ్లు పెట్టుకోకుండా కూడా వాటర్ను వేస్ట్ చేసినట్లు ఇచ్చేస్తే మేము గుర్తించి చెప్తాము ఒకసారి. రెండోసారి కానీ మాత్రము వాళ్ళ హెడ్లు పెట్టుకోకపోతే వాళ్ళ ట్యాపులు పర్మనెంట్గా డిస్కనెక్ట్ చేయబడతాయి. మెయిన్ దీని మీద వాల్ ఉంది సార్, వాల్స్ వేసారు, అక్కడ వాల్స్ ఉన్నాయి, అక్కడ ఇంకా వాల్స్ వేయవలసి ఉంది. ఇంకా జొన్నగూడలోని మెయిన్ లైన్లో వాల్స్ వేయడం అయింది, ఇంకా కూడా వాల్స్ వేయాలి అక్కడ. దాని మీద వెంటనే చర్యలు తీసుకోబడతాయి. వాజీ వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. జొన్నాడ వద్ద ఏర్పాటు చేస్తున్న టోల్గేట్ నిర్మాణం వివాదాలకు కేంద్ర బిందుమవుతుంది. టోల్గేట్ ఏర్పాటు వలన సామాన్య మానవులపై అన్ని రకాల అదనపు భారం పడుతుందని ప్రజా సంఘాలు పోరాటాలకు దారితీస్తుంది. టోల్గేట్ వలన బస్సు ఛార్జీలు, ఇతర వాహన ఛార్జీలు పెరిగే అవకాశం ఉందని, తక్షణమే గేట్ను తొలగించాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ గేటు నిర్మాణం వెనుక కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం ప్రజల మీద భారాలు వేయడం తప్ప మరొకటి కాదన్నారు. కొత్త రోడ్లు వేయలేదు, పాత రోడ్లకే పెట్టిన ఈ టోల్గేట్ ధనార్జన కోసం తప్ప మరొకటి కాదన్నారు. ప్రజల మీద భారాలు వేసే టోల్గేట్ను విరమించుకోవాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.
జిల్లా డెంకాడ మండలం జొన్నాడ దగ్గర కేంద్ర ప్రభుత్వం టోల్గేట్ని ప్రారంభించింది. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రధానంగా స్వాతంత్రం రాకముందు నుండి ఇటు పార్వతీపురం నుండి అటు విశాఖపట్నం వరకు ఈ 2 జిల్లాల ప్రజలు మమేకమై తిరుగుతున్నది ప్రధానమైన రహదారి. జిల్లా ప్రజానీకం మొత్తం లక్షలాది మంది ప్రతిరోజు ప్రయాణించే రహదారి ఇది. విశాఖ సిటీతో అన్ని రకాల అవసరాలు తీర్చుకునే పద్ధతిలో ఈ రహదారి ఉంది. ఇది కొత్తగా నిర్మించింది కాదు, పురాతనమైనది, స్వాతంత్రం రాకముందు నుండి కూడా ఉంది. అటువంటి రహదారి పైన ఈరోజు టోల్గేట్ని ఏర్పాటు చేయడం, ప్రజల మీద ఈ విధమైన పన్నులేసి భారాలు పెట్టడం అనేది సరైనది కాదు. వెంటనే ప్రభుత్వం విరమించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఒకవేళ ఏదైనా కొత్తగా నిర్మాణం చేశామో అందుకో అని అంటే బైపాస్ చెల్లూరు నుండి ఆ బైపాస్ గొట్లం వరకు ఉంది. ఆ మధ్యలో ఎక్కడైనా పెట్టుకోవాలి తప్ప కొత్త రహదారి అందుకో అని చెప్పి చెప్పాలి తప్ప ఈ పాత రోడ్డు పైన వేయడం అనేది చాలా ఏమైనది. కాబట్టి వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రజల మీద భారాలు పడకుండా చూడాలని చెప్పి ఈ భారాలు పడకుండా చూసి వెంటనే ఎత్తివేతకు చర్యలు చేపట్టాలని చెప్పి అధికారులు దీన్ని స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒకవైపున ఆటోలకి, కార్లకి, బళ్ళుకి, బస్సులకి, లారీలకి, వాహనాలన్నింటికీ టోల్గేట్ మీద ఛార్జీలు పడతాయి. ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇదేదో పెద్ద ఎత్తున పేదవాళ్ళకి ఏమి ఉండదు అనుకుంటున్నారు. కానీ బస్సులో ఛార్జీలు పెరిగితే పేదవాళ్ళకి పెరుగుతాయి, ఆటోలో ఛార్జీ పెరుగుద్ది. అన్నిటికీ మించి ట్రాన్స్పోర్ట్ ఏదైతే రవాణా ఉందో లారీలు, వాహనాలు, వాటి మీద వచ్చే ప్రతి వస్తువు మీద ధర పెరుగుద్ది. అంతేకాదు ఈరోజు విజయనగరం నుంచి విజయవాడ వెళ్తే అయ్యే ఛార్జీ కంటే కూడా టోల్గేట్లకు అయ్యే ఛార్జీ ఎక్కువ. అంటే ప్రజలు రాబోయే కాలంలో విజయవాడ, విశాఖపట్నం లాంటి చోట్లకు ప్రయాణం చేయడం కూడా బానుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి టోల్గేట్ని తక్షణమే బోసేయాలి. ఇప్పటికే ఇక్కడే కాదు, రాష్ట్రంలో చాలా చోట్ల ప్రజలు తిరుగుబాటు చేసిన ద్వారా ఆగాయి. మేము అదే ఇక్కడ చెప్తే అయినంపూడి దగ్గర టోల్గేట్ని కొట్టేశారు. మరి ఆగనంపూడి దగ్గర కొట్టేసినటువంటి టోల్గేట్ని విజయనగరంలో జొన్నడ దగ్గర ఎందుకు కొట్టారు? రెండోది, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము కొత్త రోడ్డు వేసాం హైవే అందుకే ఇక్కడ పెట్టామంటున్నారు. నువ్వు కొత్త రోడ్డు వేస్తే కొత్త రోడ్డు దగ్గర పెట్టుకో, అప్పుడు లారీలు వెళ్తాయి, లారీలకి ఏదో డబ్బులు పడతాయి. అసలు ఈ ఓవరాల్గా మెయిన్ రోడ్డు మీద పెట్టేసి ప్రజలు ఇబ్బంది పెట్టే పని చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది కేంద్రంలో బీజేపీ చేసిన కుట్రకి రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు సపోర్ట్ చేయడమే కూటమి ప్రభుత్వం. జిల్లా హోటల్ అసోసియేషన్కు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు అందుబాటులో ఉంటానని స్థానిక శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గజతరాజు హామీ ఇచ్చారని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జి శ్రీనివాస్ వెల్లడించారు. ఈరోజు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చారిత్రాత్మక విజయం సాధించిన ఎమ్మెల్యేని కలిసి అభినందించామని అన్నారు. అనంతరం తమ సమస్యలు ఆమెకు వివరించామన్నారు. ఈ కార్యక్రమంలో వై బాబురావు, శ్రీనివాస్, పలు హోటళ్ల యజమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయనగరం హోటల్స్ అసోసియేషన్ తరఫున మేడం గారిని అభినందించడానికని వచ్చాం. ఒక అద్భుతమైన విజయాన్ని సాధించినటువంటి మేడం గారిని మా హోటల్ అసోసియేషను హృదయపూర్వకంగా అభినందిస్తుంది. ఈ విజయనగరంలో ఉన్నటువంటి ఈ హోటల్స్ యొక్క చిన్న చిన్న సాధక బాధకాలు వివరాలు మేడం గారికి చెప్పడం జరిగింది. మేడం గారు కూడా సహృదయంతో తప్పకుండా ఏదైనా అవసరం కలిగినప్పుడు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా సహాయపడతానని చెప్పి మా అందరికీ కూడా చెప్పింది మేడం గారు. అందుకు చాలా సంతోషం. సో మేమందరం కూడా మేడం గారికి మంచి పేరు వచ్చేట్టుగా మా హోటల్ అసోసియేషన్ తరఫున మా తగినటువంటి కృషి, మాకు నిర్దేశించినటువంటి కార్యక్రమాలని తప్పకుండా చేస్తామని మీ అందరికీ వినయంగా మనవించుకుంటున్నాం. అదితి గజపతిరాజు గారిని ఈరోజు కలవటానికని హోటల్ స్టేషన్ తరపున అందరం ఇక్కడ విచ్చేయడం జరిగింది. మేడం గారిని కలిసి ఆ మేడం గారికి శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరిగింది. అయితే మాకున్నటువంటి ఇబ్బందులు కూడా మేడం గారి దృష్టిలో పెట్టడం జరిగింది. మాకు స్టేటు గవర్నమెంట్ నుంచి రాత్రి 12 గంటల వరకు హోటల్స్ ఓపెన్ చేయడానికి మాకు జీవో ఇచ్చున్నారు. దాన్ని పోలీసు వారు
కొంచెం అబ్జెక్షన్స్ పెట్టడం వల్ల ఆ విషయం కూడా మేడం గారు చెప్తే తప్పకుండా చర్చించి మనం మంచి నిర్ణయం తీసుకుందామని చెప్పారు. అలాగే మాకు ఈ సర్వీస్ సెక్టార్ కింద ఉండిపోయిందండి హోటల్ స్టేషను. ఆ సర్వీస్ సెక్టార్ కింద ఉండిపోవటం వల్ల మేము చాలా లాస్ అవుతున్నా. గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి చాలా ఏవైతే నిధులు రావాలో ఈ ఎలక్ట్రికల్ బిల్స్ కానీ అవన్నీ ఆ రూపంలో చాలా అమౌంట్స్ వస్తాయనుకోండి. అటువంటి పరిస్థితుల్లో వాటికి కూడా మేము గవర్నమెంట్ దృష్టిలో పెడుతున్నాం. రేపు 16, 17వ తేదీన మా స్టేట్ ఈసీ మీటింగ్ కూడా గుంటూరులో జరుగుతుంది. అప్పుడు ఇవన్నీ చర్చించిన తర్వాత ప్రతి ఎమ్మెల్యే గారితో కూడా కలిసి మాట్లాడటానికి, అది సీఎం గారి దృష్టిలో పెట్టడానికి కూడా మేము ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం ఉత్తర్వుల మేరకు 2024-25 సంవత్సరంకు రాష్ట్ర స్థాయి పురుషుల మహిళల బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు ఆగస్టు 16వ తేదీ నుండి 19వ తేదీ వరకు 4 రోజుల పాటు డిఎస్ఏ ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నామని విజయనగరం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కేఏ నాయుడు తెలిపారు. డిఎస్ఏ ఇండోర్ స్టేడియంలో ఈరోజు బ్యాడ్మింటన్ అసోసియేషన్ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో విజేతలైన వారు అక్టోబర్ నెలలో ఉత్తరప్రదేశ్లో జరగబోయే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. బాలురు బాలికలు విభాగాల్లో పోటీలు జరుగుతాయని అన్నారు. రెండు 2024-25 సంవత్సరంకు రాష్ట్ర పురుషులు మరియు మహిళలు బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఎంపికకు మాకు కేటాయించినారండి. ఆగస్టు 16 నుండి 18 వరకు 4 రోజులు ఇక్కడే విజయనగరంలోనే జరుగుతాయి. రాష్ట్ర స్థాయి పోటీలకి మాకు ఇక్కడ డిఎస్ఏ స్టేడియంలోనే వెన్యూ ఇచ్చారు. ఇందులో గెలిచిన వాళ్ళందరూ జాతీయ స్థాయి యూపీలో అక్టోబర్లోని ఉత్తరప్రదేశ్లో జరుగుతాయండి గేమ్స్, మెన్ అండ్ ఉమెన్. వీళ్ళందరికీ వసతి మరియు భోజనం వసతి అన్నీ మేము కల్పిస్తున్నాం. ఇక్కడ అకామిడేషన్ అది ఇస్తున్నాం. అది ఆగస్టులోనే జరుగుతాయండి. ఆగస్టు 16 నుండి 19 వరకు 4 రోజుల పాటు ఇవి మేము ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. కొద్దిగా డిఎస్ఏ స్టేడియంలో ఇంకా కావాల్సిన మెరుగైన సదుపాయాలు కల్పిస్తే భవిష్యత్ తరాలకు బాగుంటుందని ఒక ఆలోచనతో వచ్చే నెలలో మా లోకేష్ బాబుని కలవడానికి వెళ్తూ ఉన్నాం. కలిసి ఇక్కడ ఇంకేమైనా ఎమ్యూనిటీస్ కావాలంటే వాటికి కూడా నిధులు తీసుకొద్దామని ఒక ఆలోచనతో ముందుకెళ్తూ, ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే విద్యార్థులు ఉత్సాహంగా ఉన్నారో విద్యార్థుల నుంచి వెటరన్స్ వరకు బ్యాడ్మింటన్ ఉత్సాహవంతులను మాత్రం ముందుకు తీసుకెళ్దామని ఒక ఆలోచనే కాకుండా వాళ్ళకి ఎవరైనా సరైన ట్రైనింగ్ ఇద్దామని, ట్రైనింగ్ ఇచ్చే టీచర్స్ను కూడా తొందరలోనే అపాయింట్ చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఒకటైతే ఒక ప్రణాళిక ప్రకారం ఏదైనా ఈవెంట్స్ తీసుకొని వస్తూ ఉన్నాం. డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్స్ అనేది మనం 18వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు, 18వ తారీఖున జూలై నెలలో, 18న 11 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఉండే బాయ్స్ అండ్ గర్ల్స్కి, అలాగే 19న 15 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఉండే బాయ్స్ అండ్ గర్ల్స్కి, 20న 19 అండ్ మెన్ అండ్ ఉమెన్. అంటే వీటిలో టీమ్స్ని కాంపిటీషన్ పెట్టి టీమ్స్ని సెలెక్ట్ చేసి వారిని స్టేట్కి పంపిస్తామన్నమాట. ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. ప్రతి మంగళవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం. ఈ రోజు పట్టణంలో 3 లాంఛనాల దగ్గర ఉన్న చదురుగుడి పైడితల్లి అమ్మవారి గుడిలో చండీ హోమం కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో ప్రసాదరావు మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈరోజు శ్రీ అమ్మవారికి ముఖ్యమైన
రోజు కాబట్టి మంగళవారం కాబట్టి ఉదయం 4 గంటల నుండే అమ్మవారి సన్నిధిలో అమ్మవారికి పంచామృతాలతో కూడిన స్వప్నాభిషేకం నిర్వహించడం జరిగింది. ఆ తదనంతరం అమ్మవారికి వస్త్రాలంకరణ సేవ, పూలాలంకరణ సేవ నిర్వహించడం జరిగింది. ఆ తదుపరి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం జరిగింది. ఆ తదనంతరం అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాల సమర్పణ, తర్వాత మంగళహారతులు ఇవ్వడం జరిగింది. ఉదయం 6:30 నుండి అమ్మవారికి దర్శన భాగ్యం భక్తులకు కల్పించడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్స్, అలాగే ఉచిత మంచినీటి వసతి, తర్వాత ఉచిత ప్రసాదాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దేవస్థానం తరపున లడ్డు పులిహోర అమ్మకాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు అమ్మవారి సన్నిధిలో 150 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో వ్యవహరించాలని సత్య డిగ్రీ కళాశాల ఎన్సీసీ క్యాడెట్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఉన్న ప్రేమ సమాజంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణకు హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వం సామాన్యుకి ఇసుక అందుబాటులోకి తీసుకువచ్చిందని, ఉచిత ఇసుక పాలసీ పథకాన్ని ప్రభుత్వం తిరిగి ప్రారంభించిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సాలూరు మండలం శివరాంపురం గ్రామంలో ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత ఇసుక పాలసీ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ ఇసుక పంపిణీ విధానాల వల్ల నిర్మాణ రంగం కుంటుపడిందని, అనేక మంది భవన కార్మికులు పనులు లేక ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. ప్రజల కష్టాలు చూసి వారి అభ్యర్థనల మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో అమలు చేసిన ఉచిత ఇసుక పాలసీ పథకాన్ని తిరిగి అమల్లోకి తీసుకువచ్చారని, దీనివల్ల ఇసుక సామాన్యునికి అందుబాటులో వస్తుందని, నిర్మాణ రంగం పుంజుకుంటుందని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గడిచిన 5 ఏళ్లలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే శ్వేతపత్రం విడుదల చేసినట్లు వెల్లడించిన ఏపీ సీఎం చంద్రబాబు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి తొలి ప్రాధాన్యత. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలక పాత్ర వహిస్తుందన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. జిల్లాలో కుష్టు వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలి. ఇంటింటి సర్వే చేపడుతున్నట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్. ప్రభుత్వ ఉచిత ఇసుక పాలసీ అభినందనీయం. పేదల సొంతింటి కల నెరవేరుతుందన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.